విజయవాడలో 'మానవుడు దానవుడు' చిత్రం బెనిఫిట్ షో రికార్డు. విజయవాడలో జూన్ 5, 1972 నాడు ఘోర అగ్ని ప్రమాదం సంభవించినది. ఆ అగ్ని ప్రమాద బాధితుల సహాయార్థం నవయుగ ఫిల్మ్స్ వారు 'మానవుడు దానవుడు' చిత్రం ప్రీమియర్ షోను విజయవాడ అలంకార థియేటర్లో అప్పుడు ప్రదర్శింపబడుతున్న 'మంచి రోజులొచ్చాయి' చిత్రం సెకండ్ షో ఆపి ఈ ప్రీమియర్ షోను రాత్రి 9:30 గంటలకు ప్రదర్శించారు. ఈ షో ద్వారా 18,000 రూపాయలు వసూలైనది. ఈ మొత్తం అప్పట్లో బెనిఫిట్ షోల చరిత్రలోనే తిరుగులేని రికార్డు. శోభన్ బాబు సూపర్ స్టార్డమ్కు కారణమైన 'మానవుడు దానవుడు' చిత్రం విజయవాడ శ్రీలక్ష్మిలో విడుదలై 41 రోజులు ఏకధాటిగా హౌస్ఫుల్ అయి, అంతకుముందు విజయవాడకే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్కే హౌస్ఫుల్ రికార్డుగా ఉన్న 'మనుషులు మారాలి' చిత్రం రికార్డు 36 రోజుల హౌస్ఫుల్ను దాటి కొత్త రికార్డు సృష్టించి 120 రోజులు డైరెక్ట్గా ప్రదర్శింపబడి 62 సంవత్సరం నుండి నేటి వరకు విడుదలైన బ్లాక్ అండ్ వైట్ టైటిల్ రోల్ చిత్రాలలో అత్యధిక రోజులు ప్రదర్శింపబడిన రికార్డు సృష్టించిన హీరో హీమ్యాన్ శోభన్ బాబు 'మానవుడు దానవుడు' ద్వారా. తెలుగు వెండితెర సోగ్గాడు శోభన్ బాబు గారి చిత్ర విశేషాలు, శోభన్ బాబు గారి బాక్సాఫీస్ రేంజ్ గురించి అన్ని తరాల వారికి తెలియజేయడానికి వెండితెర సోగ్గాడు యూట్యూబ్ ఛానల్ గత సంవత్సరంలో జూలై 12, 2025 నాడు ప్రారంభించబడినది. నిన్నటితో అనగా జూన్ 11, 2026 నాటికి 335 రోజులలో 622 వీడియోలు అప్లోడ్ చేయగా 4,823 సగటుతో 30 లక్షల వ్యూస్ రావడం జరిగినది. మామూలుగా చూస్తే ఇవి గొప్ప అంకెలు ఏమీ కావు. కానీ 30 ఏళ్ల క్రితమే సినిమాల్లో నటించడం పూర్తిగా మానేసిన ఒక హీరో గురించి, లేదా 18 ఏళ్ల క్రితమే భౌతికంగా దూరమైన ఒక హీరో గురించి, లేదా వారసులు ఎవరూ లేని ఒక హీరో గురించి వీడియోలు చేస్తే ఇంత రెస్పాన్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి ఈ సందర్భంగా ఈ అసాధారణ విజయానికి కారణమైన నటభూషణ శోభన్ బాబు గారి అభిమానులకు, వెండితెర సోగ్గాడు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాగే ఇకపై కూడా ఈ ఛానల్ మీద మీ ఆదరాభిమానులు కొనసాగిస్తారని ఆశిస్తూ, మీరిచ్చిన ఈ ప్రోత్సాహంతో మరిన్ని ఆసక్తికరమైన సమాచారంతో కూడిన వీడియోలు చేస్తానని మీ అందరికీ మాటిస్తూ మరోసారి అందరికీ నా కృతజ్ఞతలు.